నిన్న జరిగిన గుడ్లు టాస్క్ విషయంలో మాత్రం నేను ఫుల్‌గా ఎంజాయ్ చేశాను. ఇద్దరు అమ్మాయిలు కలిసి నిఖిల్ మీద పడిపోయి మరి గుడ్లు లాక్కుంటూ ఉంటారు. అమ్మాయిలమే అన్న విషయం కూడా మర్చిపోతారు. మరోవైపు నిఖిల్ గుడ్లన్నీ తెచ్చుకునేది, అవన్నీ వాళ్ళ క్లాన్‌కి ఇచ్చేది, కాపాడమని చెప్పేది. వాళ్ళకి బాడీగార్డ్ ఎవరు అంటే పృథ్వీ అనమాట. ఏ ఒక్కరిని వదిలిపెట్టడు. అసలు గుడ్ల దగ్గరికే రానివ్వకుండా చూసుకుంటూ ఉంటాడు. ఎవరైనా వచ్చారంటే పృథ్వీ, పృథ్వీ అని అరుస్తూ ఉంటారు. ఇక పృథ్వీ ఏమో ఆదిత్య ఓంని ఒక్కసారిగా మెడ పట్టుకొని బయటేసేస్తాడు. ఇక ఆయనొచ్చి "నువ్వు నన్ను ఇలా చేసావు పృథ్వీ. ఇది బాలేదు పృథ్వీ, పృథ్వీ" అని అంటూ ఉంటే కామెడీగా అనిపిస్తుంది. ఆయన అక్కడ కూడా పెద్దగా అరిచి చెప్పడము, ఏదో ఒకటి చేయకుండా మెల్లగా "పృథ్వీ ఇలా చేయకూడదు, అది చేయకూడదు" అని చెప్పడం కామెడీగా అనిపించింది. వాళ్ళు గట్టి గట్టిగా ఆడుతున్నప్పుడు వీణ కూడా అలాగే ఆడుంటే పోయుండేది. మరోవైపు మణికంఠ కూడా తన ప్రయత్నం తను చేస్తున్నాడా గుడ్ల కోసం అని. కానీ పృథ్వీ ఏం చేస్తాడంటే అసలు తనని పైకే లేనివ్వకుండా "అరే పడుకోరా బాబు" అన్నట్టు నెట్టుతూ ఉంటాడు. అసలు లేవనివ్వడనమాట. ఇంతలో నిఖిల్ వచ్చి మణికంఠ పారిపోతూ ఉంటే మణికంఠ దగ్గర ఉన్న గుడ్లు లాక్కోవడం కోసం కనీసం తన ప్యాంటుతో సహా లాగేస్తూ ఉంటాడు. క్రమంలోనే గుడ్లు లాక్కునే ప్రయత్నంలో మణికంఠని తీసి ఒక పక్కకేస్తాడనమాట. తనకు కొంచెం ఇంజరీ కూడా అవుతుంది. "ఇంక వద్దురా, నువ్వు గేమ్‌కి సెట్ అవ్వవు, ఎక్కడ ఏమైపోతుందో" అని అభయ్ చెప్పినా కూడా వినిపించుకోడనమాట. ఏడుస్తాడు మణికంఠ, "నేను ఆటలో ఉండాలి" అని. హైలైట్ ఏంటి అంటే పృథ్వీ అలా మణికంఠని లేవనివ్వకుండా పడుకోరా, పడుకోరా" అనడమే నాకు కామెడీగా అనిపించింది. మీలో ఎంతమందికి నైట్ జరిగిన ఎపిసోడ్ నచ్చిందో కామెంట్